కలగడానికి? బోధ, టీచింగ్, బోధ కలగడానికి, బుద్ధొచ్చేకి అంటారు కదా అని రాయబడింది. లేఖనాల వలన మనం ఏం నేర్చుకోవాలంట? ఓర్పు నేర్చుకోవాలంట. పైన రాయబడింది చూడండి, ఏలైనగా ఓర్పు వలనను లేఖనమున వలనని ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి. నిరీక్షణ, ఓర్పు, ఆదరణ, బోధ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 చదువుతారా తొందరగా? 10:11 ఒకసారి చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చూసారా ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో? మనకు బుద్ధి కలుగుటకై. ఏం కలుగటానికి? బుద్ధి. ఈరోజు మనకు బైబిల్ ఎందుకు రాయబడింది 66 పుస్తకాలు అంటే వాటి జీవితాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు కాలు చేతులు ఇరుగొట్టుకున్నాడు చూడరా, బైక్లో పోయి స్పీడ్గా తలబగలు కొట్టుకున్నాడంటే నీవు కూడా జాగ్రత్తగా నడవాలా, జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్త పడు అని చెప్పడానికి ఫలానా వాడిని మనం ఉదాహరణగా తీసుకుంటాం, ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అదే విధముగా బైబిల్లో రాయబడిన హిస్టరీ ఏమై ఉందంట? బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి అని బైబిల్ తెలియజేస్తుంది. ఓకేనండి? అక్కడికే 2వ దినవృత్తాంతములు 26 చదవండి. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను. ఎవరిని ఆశ్రయించాడంట? ఇదిగో ఈ 16 ఏళ్ల బాలుడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మనము జ్ఞానము, ఐశ్వర్యము, శౌర్యము కాదు, మనం ఆశ్రయించాల్సింది కేవలం దేవుణ్ణి. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం ఈ మాట రాయబడింది, కావాలంటే చూడండి. అది చెయ్యకపోవడం వల్ల 70 సంవత్సరాలు చెరకెళ్ళిపోయారు. ఈరోజు చాలా మందికి తెలియకపోవడం ఏంటంటే ధనం ఉందని గర్విస్తారు. అతిశయించుట అంటే గర్వించుట అని అర్థం. ఇర్మియా గ్రంథం 23 4 రూపాయలు జోబులో ఉన్నాయంటే మాట తీరు మారిపోతుంది. డబ్బు లేనప్పుడు వంగి వంగి దండాలు పెడతాం. అదే కాస్త డబ్బు వచ్చి మనకి కలిసొచ్చి మనకి కొంచెం ఎదుగుదల అయితే కన్నా మిన్న కనపడకుండా మనం ప్రవర్తిస్తాం. వాడెంత వీడెంత అనే మాట వస్తుంది. డబ్బున్న వాడిని గౌరవిస్తాం, డబ్బు లేని వాడిని చిన్నబుచ్చుతాం. డబ్బున్న వారిని ఏమంటాము చెప్పండి? ఏమంటాము? డబ్బున్న వారిని ఏమంటాం మనము? మోషే గారు అంటాం. డబ్బు లేని వాడిని ఒరే మోషే అంటాం. ఇంకా ఒరే అంటాం. ఇంకేమనంటే అవును లేదా? డబ్బు ఒక పచ్చు నోటు మనిషి యొక్క విలువ పెంచుతా ఉంది. డబ్బు లేకపోవడం వల్ల మంచి విలువను తీసేస్తా ఉంది. మొత్తం ధనం దగ్గరే ఉంది, ఎక్కడేం లేదు. ఇంకా డబ్బుంటే వాని చుట్టూ ఎవరు ఉంటారంట? సామెతల గ్రంథం దీని ఇట్లా పట్టుకొని ఉండండి. 19:4 సామెతలు 19:4 తీసి చదవాలి మీరు.
ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు. ఇప్పుడు మోషే దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకో, మోషే చుట్టూ తిరుగుతుంటారు అందరూ కదా బ్రదర్. మోసే భర్తలు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. బెల్లం ఎక్కడుండునో ఈగలు అక్కడే ఉంటాయి కదా. బెల్లం అయిపోగానే ఈగలు ఏమవుతాయి? టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాయి. ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నట్టుగా ఇక్కడ మనుషులు ఉంటారంటండి. నీ దగ్గర డబ్బు అయిపోగానే చలో, ఎందుకంటే డబ్బున్నవాడు ఏ రోజు ఒక రోజు పనికి వస్తాడు అవసరానికి. డబ్బు లేనివాడు ఏం పనికి వస్తాడు? అందుకే బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ధనము గలవానికి స్నేహితులు అధికమగుదురు లేదా అధికముగానుందురు. చాలా మంది స్నేహితులు ఉంటారు. రాజకీయ నాయకులు ఉన్నారు కదండి. నేను స్టేటస్లో చూస్తూ ఉంటాను, మన బ్రదర్సే కొంతమంది చర్చకు వచ్చే వాళ్ళ స్టేటస్లో పెడతా ఉంటారు. ఎవరిని? ఈ యంగ్ బాయ్ ఉన్నాడు ఒక ఆయన, పేర్లు చెప్పను. యంగ్ బాయ్ మహా అయితే బ్రదర్ కంటే చిన్న వయసు ఉంటుంది, ఇంకా మా రాము వాళ్ళ కంటే చిన్న వయసు ఉంటుంది, మా తమ్ముళ్ళ కంటే చిన్న వయసు ఉంటుంది. కానీ అతన్ని వెంట వేలాది మంది పోతా ఉంటారు. చిన్న పిల్లోడు. కారణం పచ్చనోటు నిర్ణయిస్తా ఉంది అతని యొక్క విలువని. పచ్చనోటు అతని దగ్గర ఉంది, అధికారం అతని దగ్గర ఉంది. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు సైతం వంగి వంగి దండగాళ్ళు అతనికి పెడుతున్నారు. ధనాన్ని బట్టి దండాలు కాదు పెట్టాల్సింది, క్యారెక్టర్ని బట్టి దండాలు పెట్టాలా. గుణాన్ని బట్టి మనము ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వాలా. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బాప్తిస్మిచ్చే యోహాను దేశానికి రాజు, 12 గోత్రాలైన ఇశ్రాయేలీయులకి రాజైన హెరోదు అలాంటి వాణ్ణి ముందు నిలబడి ఏమన్నాడు? క్యారెక్టర్ లేనివాడా అన్నాడు, గుణం లేనివాడా అన్నాడు. అతని ధనానికి అతని అధికారానికి భయపడి ఉంటే అతను వెళ్ళి నమస్కారం, మీరు వ్యభిచారం చేసిన మీ వదినను మీ అన్నను జైల్లో వేసి చంపేసి మీ వదినను పెళ్లి చేసుకున్నా హెరోదియాను, తప్పులేదయ్యా, నేను సపోర్ట్ ఉంటానయ్యా నీకు అనేవాడు. అదే ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి, యెజబెల్ దగ్గరికి వెళ్ళి అంత పౌరుషంగా వాళ్ళు మాట్లాడేవారు కాదు ధనం గల వారి దగ్గర. అంతేనా లేదా? అందుకే బైబిల్ చెప్తుందంటే ధనము గలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. నీ దగ్గర డబ్బు అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోయా. వస్తాను కొంచెం పని ఉంది నాకు, ఇప్పుడే ఫోన్ వస్తుంది అని దొంగ రింగ్ ఒకటి కుట్టించి వాడే దొంగ రింగ్ చేసుకుంటాడు, ఫేక్ రింగ్. ఫోన్ వస్తుంది నాకు, అర్జెంట్ పోతా అంటాడు. కింద చూడండి 14:20 సామెతలు. చూసారా? 14:20 సామెతలో ఏమన్నాడు? దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు. డబ్బు లేనివాడు, బట్టలు సరిగా లేనివారు, సిరిగిపోయిన చీరలు వేసుకున్నవారు, సరిగ్గా వాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, వాళ్ళ బ్రతుకు సరిగా ఉండదు, అలాంటి వాడు అసహ్యుడట. ఏమండి? అలాంటి వారిని చూసినప్పుడు ఏం చేస్తారు? దూరం దూరం ఉంటారు, అసహించుకుంటారు అతన్ని. ఐశ్వర్యవంతుణ్ణి ప్రేమించువారు అనేకులు. కానీ విషయం ఏంటో తెలుసా? డబ్బు ఉందని ఒక రకంగా, డబ్బు లేదని ఒక రకంగా, పరపతి ఉందని ఒక రకంగా, పరపతి లేదని మరొక రకంగా చూస్తే ఏం జరుగుతుందో కింద ఆన్సర్ చూడలేదా మీరు? తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయవాడు అంటే చూడండి అక్కడ. అతన్ని తిరస్కరిస్తున్నాడు, ఏం చేస్తున్నావు తెలుసా?
ఏ డబ్బు లేనోడా, బీదోడా, బతకలేనోడా, చొక్కా సరిగా లేనోడా అని అన్నావు అనుకో అతన్ని. ఒకవేళ అదో రకంగా చూసినావు అనుకో అతన్ని, అనాల్సిన అవసరం లేదు. దూరం దూరం పెట్టినావు అనుకో అతన్ని, నువ్వు పాపివి అంటుంది బైబిల్. పాపం చేస్తున్నావు నువ్వు. డబ్బున్నోను బాగా చూసుకోవడం, డబ్బు లేనోను బాగా చూసుకోకపోవడం అది కాదు. నువ్వు పాపివి, వెంటనే పాప అయిపోతావు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద నీకు కృప చూపుచు నీతి న్యాయాలను జరిగిస్తున్న దేవుడు వైపు, దేవుణ్ణి చూచి నీవు ఏం చేయాలి? అతిశయించాలి. యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట యందే లేదా బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడును యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నువ్వు నా విషయంలో నన్ను వెతికి, నన్ను తెలుసుకునే విషయంలో, నా వెంట పరిగెత్తే విషయంలో అతిశయించావనుకో, అప్పుడు నేను నీ యందు ఆనందిస్తానన్నాడు. మన యందు ఎవరు ఆనందిస్తారు? దేవుని వెతికే వాళ్ళు ఉన్నారా అంటే, డబ్బు కోసం పరిగెడుతున్నాం, శౌర్యం కోసం పరిగెడుతున్నాం, బలం, శక్తి, జ్ఞానం కోసం పరిగెడుతున్నాం. దేవుని కోసం ఎవరు పరిగెట్టడం లేదు. డబ్బు 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 భలే జబ్బైపోయింది లోకంలో మనుషులకి. అది లోకంలో వారి కథ వేరు. దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు డబ్బెమ్మడితో పరిగెడుతున్నావు, దేవుని కోసం పరిగెట్టడం లేదు, దేవుని కోసం ఆలోచించడం లేదు. కనుక నువ్వు దేవుణ్ణి అతిశయించడం లేదు, నీ యందు దేవుడు కూడా ఆనందించడము లేదు. కనుక ఇక్కడ దేవుడు ఉజ్జియాని ఏం చేశాడో చూద్దాము సోదరా. కొంచెం బేస్ పెట్టినా చూద్దాం ఏం చేశాడో. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, ఇది చాలా మంచి మాట అండి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసాను. ఆ దేవుని వదిలేసిన మరుక్షణమే మొత్తుతాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎప్పటికీ వదలకూడదా? అప్పుడప్పుడు వదలొచ్చా? ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుణ్ణి 16వ సంవత్సరం నుండి చాలా కాలం వరకు ఇతను వెంబడించాడండి. చాలా కాలం అంటే 1వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు హిస్టరీ చదువుతారు. ఇప్పుడు 16 నుండి 23 వచనాల్లో అతని పతనం చూస్తారు. అంటే అంత గొప్పగా దేవుని వెంబడించిన వాడైనా సరే, రాజైనా సరే, దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతికాడో ఒకప్పుడు, అంత వాడైనా సరే పడిపోతే దేవునికి ఎవరిని లెక్క చేయడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ముందు కొనసాగటమే గాని వెనక్కి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు ఆజాలడు కాడు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత రంగంలోకి దిగాల్సిందే తప్ప సబ్బు బిల్ల నీళ్ళు తాగేసి పారిపోతానంటే ఒప్పుకోడు దేవుడు. ఒకసారి దేవుని బాప్తిసం తీసుకున్న తర్వాత
దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ముందు ఎలాంటి పరుగుడు పరిగెడుతుంటామో అలాంటి పరుగు కంటే మరింత ఎక్కువ పరుగు ఆరంభము కంటే అంతం బాగుండాలట. ఆరంభం బాగుంటుంది మంది, అంతం చెడిపోతుంది. ఇతంది ఆరంభం బాగుంది కానీ అంతం చెడిపోతుంది. చూడండి 6, అతడు బయలుదేరి దేవుడు తోడున్నాడు గనక, వర్ధిల్ల చేస్తున్నాడు గనక ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకారములను కట్టించెను. చూసారా, వేరే ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళను గెలవగలిగేంత శక్తి ఎవరిచ్చారో తెలుసా? 7వ వచనం, ఫిలిష్తీయులతోనూ గూర్బాయిలలో నివసించిన అరాబీలతోనూ మెహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ప్రతి చోటకి, యుద్ధానికి వెళ్ళిన ప్రతి చోట దేవుడే సహాయం చేశాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు దేవుడు? నువ్వు దేవుణ్ణి అనుసరిస్తేనే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భౌతికంగా ఉజ్జియా యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఏమవుతున్నాడు? మీరు కూడా దేవుడు సహాయం మీతో ఉంటే, మీరు దేవునితో నడుస్తుంటే పాపం చేయకుండా ప్రతి చోట దేవుడు మీకు సహాయం పడుతున్నాడా? పడుతున్నారా? పాపం చేయకుండా మీరు గెలుస్తున్నారా? జయిస్తున్నారా? మోసము, పాపము, అబద్ధాలు, దగ, లోకము, లోక ఆలోచనలు జీవించకుండా మీరు జయిస్తున్నారా? ఇప్పుడు జయిస్తున్నారు అంటే దేవుడు మీకు తోడే ఉన్నాడు, మీరు దేవునితో ఉన్నారు. ఒకవేళ అలా జయించడం లేదు అంటే మీరు పతనమైపోయారు, మనం పతనమైపోయాం. అది భౌతికమైన యుద్ధం. ఈరోజు ఆత్మీయమైన యుద్ధం. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఈ మూడే ఈరోజు ఉండేది. ఈ మూడే నిన్ను 3 చెరువులు నీళ్ళు తాగిస్తాయి అంతే. శరీర ఆశ కోసం నాకు మంచి కావాలని కోరుతుంది ఇది. నేత్ర ఆశ కోసం ఏమేమో కోరుతుంది ఇది. జీవపు డంబం, తన గురించి తాను గొప్పగా మాట్లాడటం, తన గురించి తాను గొప్పగా చూపించుకోవడం. వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్లో కానీ, వారు ప్రయాణించే బండ్లలో కానీ, వాళ్ళు కట్టుకునే ఇళ్ళల్లో కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్లో, చీరల్లో, ప్రతి దాంట్లో వాళ్ళు డంబాన్ని చూపిస్తారు. డంబం అంటే నీవు ఇంకా లోకములో ఉన్నావు. ఎక్కడున్నావు? లోకములో ఉన్నావు అంటే పడిపోయి ఉన్నావు. అల్టిమేట్గా చెప్పాలంటే 8 అమ్మోనీయులు. అబ్బా, చూసారా, యుద్ధం చేసి గెలిచి అమ్మోనీయులు సంవత్సరం వీళ్ళకి ఏమిస్తున్నారంట? పన్ను చెల్లిస్తున్నారు, ట్యాక్స్. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతా వ్యాపించిందంటండి. అంటే ఐగుప్తు వరకు ఒకప్పుడు ఉన్న శత్రువుల దేశం అది. ఐగుప్తు వరకు ఇతని పేరు ఏమైందంట? ఉజ్జియా అంట, మంచి రాజు, అతను ఎక్కడికి వెళ్ళినా కూడా జయం పొందుతున్నాడు, అతని జోలికి మనం వెళ్ళకూడదు అని ఆయా దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా బెదురుకొని పోయినాయి, భయపడ్డాయి. ఎప్పుడు? దేవుని యందు ఉజ్జియా గారు ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. మనము దేవుణ్ణి వదలనప్పుడు మనల్ని చూసి భయపడుతుంది ప్రపంచం, లేకపోతే భయపడదు. అపోస్తలులు వారు బ్రతికిన బ్రతుకును బట్టి ఆ రోజుల్లో అక్కడ ఉన్నవారు భయపడ్డారంట. వాళ్ళు అలా బ్రతికారు, అందుకే భయపడ్డారు.
ఇక్కడ చూడండి, ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరకు, ప్రాకారపు మూల దగ్గరకు దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అంటే వచ్చిన పన్నుతో, ఆయా దేశాల్లో నుంచి వస్తున్న పన్నుతో, ఆయా దేశాల్లో గెలిచి అక్కడ కొలుసొమ్ము తీసుకొచ్చిన ట్యాక్స్ డబ్బుతో చుట్టూ భద్రం చేస్తున్నాడు. చూడండి ఏమవుతుంది అంటే, దేవుడు మనతో ఉంటే మన చుట్టూ కంచె ఉంటుంది. యెరూషలేము ప్రాంతాన్ని మరింత భద్రం చేస్తున్నాడు. ఏమండి, ఆ బండలు చుట్టుపక్కల ఉండడానికి లేకపోవడానికి ఈ చర్చికి మా ఇంటికి కొంచెం తేడా ఉందా లేదా చెప్పండి మీరే. ఆ బండ ఎంత ఉంది? 2 ఇంచులు అంతే కదా, 7 అడుగులు 2 ఇంచులు. కానీ ఏ గొర్రెలు, ఏ ఎడ్లు, ఏ గుర్రాలు, బయట ఉన్న ఏ జంతువు కూడా లోపలికి రావాలంటే దాన్ని కొట్టుకొని రావాలా, హాని కలగకుండా. పాములు ఏవైనా సరే, అవునా, మాకు సేఫ్టీనే కదా ఆ వాల్ అంతో ఇంతో. అలాగా దుర్గాలు కట్టాడు, గుమ్మాలు కట్టాడు, చుట్టూ ప్రాకారాలు కట్టాడు. అంటే శత్రువులు ఎవరు కూడా లోపలికి రావాలంటే ముందు ప్రాకారాలు దాటి రావాలా. చూశారు కదా మీరు ఆ రోజు వీడియో. 3 ప్రాకారాలను పగలగొట్టిన తర్వాత రోమా సామ్రాజ్యం లోపలికి వచ్చి వాళ్ళని, యూదుల్ని ఏం చేయాలా? అప్పుడు చంపాలా. అంత దిట్టమైన ప్రాకారాలు అవి. పైన 2-3 రథాలు తిరుగుతాయి. మన దాని మీద ఒక బల్లి పోతే ఓవర్, ఒక బల్లి ఇటు నుంచి పోతే ఒక బల్లి అటు నుంచి వస్తే కొంచెం సైడ్ తీసుకోవాల్సి వస్తుంది బల్లి. కానీ ఆ రోజుల్లో ఉన్న ఆ ప్రాకారాల మీద పైన రథాలు తిరుగుతాయి, 4 గుర్రాల రథాలు. అలాంటి దిట్టమైన ప్రాకారాలు సేఫ్టీ కోసం కట్టాడు. కంచె అనొచ్చు మనం. ఈరోజు మనం కూడా దేవునితో ఉంటే దేవుడు మన శత్రువుల మీద మనకి అధికారాన్ని ఇచ్చి, శత్రువుల మీద బలాన్ని ఇచ్చి, మన చుట్టూ కంచె వేస్తాడు దేవుడు. యోబు జీవితంలో కంచె వేసినట్లుగా దేవుడు మన జీవితంలో కంచె వేస్తాడు. ఏ శరీరాశ, నేత్ర ఆశ, జీవపు డంబం ఆ కంచెను దాటి నీ శరీరంలోనికి, నీ ఆత్మలోనికి దూరకుండా దేవుడు కాపాడడానికి శక్తినిస్తాడు. అందుకే అనునిత్యం మనం ఎవరితో ఉండాలంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎవరంటే ఈ వాక్యమే దేవుడు. నేను మాట్లాడుతున్న మాటే ఈ బైబిల్లోదైతే ఆయనే దేవుడు. మీరు వింటున్న మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నా మాటలైతే మీరు తక్కువగా కేర్లెస్గా తీసుకుంటారు. దేవుని మాటలైతే అవి జీవం కలిగినవి. మీ జీవితాలు మారుతాయి. కమాన్, అదిగాక ఇంకా అతని యొక్క ప్రొఫైల్ చూడండి ఎలా ఉందో. షెఫేలా ప్రదేశములోను, మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనక పర్వతములను, కర్మేలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును, ఎంత ఏమంటారు దాన్ని, పశు సంపద, తర్వాత పొలము సంబంధించిన సంపద, భూ సంపద, ఇంకా పనివారు, వ్యవసాయం, ద్రాక్ష తోటలు అంటే చాలా వాల్యుబుల్. దాంతో వైన్ తయారవుతుంది. మరి ఇంతగా దేవుడు అతను ఏం చేస్తున్నాడండి చూడండి. దేవుడు అతనికి తోడే ఉండేను గనక ఉజ్జియా పైకి పోతున్నాడు. ఇప్పుడు దేవుడు మీకు నాకు తోడే ఉన్నాడు అంటే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నౌ ప్రజెంట్ చెప్పండి. కరెక్ట్ వస్తుంది, అది వీడియో కరెక్ట్ వస్తుంది కదా? చెప్పండి. ఇప్పుడు దేవుడు మీకు నాకు తోడై ఉన్నాడు అంటే మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం శరీర సంబంధంగా ఎదగడం కాదు, ఆత్మీయంగా పైకి పోతుంటావు. ఆత్మీయంగా ఏమవుతుంటావు?
రోజు రోజుకి నువ్వు దేవునిలో ఇంకా ఎత్తుగా 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 ఎదుగుతుంటావు. భూ సంబంధంగా భౌతికంగా దూరం అవుతూ పోతుంటావు. ధన సంపదలో ఎదుగుదల కాదు, ఆస్తుల సంపదలో ఎదుగుదల కాదు, భూ సంపదలో ఎదుగుదల కాదు, వ్యవసాయంలో ఎదుగుదల కాదు, డబ్బులో ఈరోజు ఎదుగుదల కాదు. డబ్బు వచ్చిందంటే నేను దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవడం పొరపాటు. నువ్వు దేవుణ్ణి వదిలేసి దాన్ని ఎమ్మడి పరిగెడుతున్నావు కనుక డబ్బు వస్తుంది. ఏమండి, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని వదిలేసి దాని ఎమ్మడి పరిగెడుతున్నావు కనుక డబ్బు వస్తుంది. నువ్వు కష్టపడుతున్నావు, డబ్బు వస్తుంది. కానీ దేవుణ్ణి అదే ప్రకారంగా పట్టుకొని ఆయనకు ఇవ్వవలసిన టైంని ఇస్తూ నువ్వు డబ్బు మీద పరిగెట్టు, డబ్బు సంపాదించలేవు, డబ్బు రాదు. అన్యాయంగా డబ్బు సంపాదించాలంటే చెయ్యి కూడా పోదు. అందుకే నువ్వు గొప్పవాడిగా కావడానికి అవకాశం దొరకదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక వ్యక్తి దేవుని కోసం బ్రతికేవాడు అన్న వస్త్రాలు కలిగి ఉంటే చాలంటుంది బైబిల్. ఏం కలిగి ఉంటే? అంతకన్నా వేరే ఆలోచన చేస్తే అది మనములు చంపడానికి ప్రయత్నం చేస్తుందని బైబిలే చెప్తుంది. ఎందుకంటే జీవ గ్రంథం తెలిసినంత, దేవునికి తెలిసినంత నాకు నీకు తెలియదు. ఇది భౌతికమైంది. ఇప్పుడు మనకున్నది ఆత్మీయమైంది, ఆధ్యాత్మికమైంది. ఇక 11వ వచనం, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండేదంట. అందులోని యోధులు రాజు అధికారములో అధిపతుల్లో హనన్యా అని వాని చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడకు మహేషేయుము ప్రధానమంత్రియకు యెహీయేలును వారి లెక్క ఎంతైంది చూచి వారిని పటాలముగా ఏర్పరచబడిన వారే ఉండిరి. వారి పితరులు ఎండ్లు పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అంటండి. రాజుకు సహాయం చేయటకి శత్రులతో యుద్ధము చేయట ఎందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది. ఎవరు? యుద్ధంలో ఉన్న పరాక్రమశాలు వీళ్ళు. ఇంతమంది సైన్యం చూడండి. నాకు ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్ళును, ఈటెలను, శిరస్థానమును, కవచమును, విల్లును, ఒడిసెలను చేయించెను. అంటే యుద్ధ సామాగ్రి కూడా చాలా ఉంది. రష్యా మా దగ్గర చాలా ఉంది, అవతల నుంచి ఒక 10-15 దేశాలు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయలేరని యుద్ధానికి దిగింది. నెల రోజుల నుంచి యుద్ధం చేస్తూనే ఉంది. చిన్నదైన యుక్రెయిన్ని ఏం చేయలేకపోతా ఉంది. మా దగ్గర ఉందని అతిశయిస్తే అది చిన్నదే కావచ్చు, అవునా? నువ్వు అతిశయిస్తే దెబ్బతింటావు, గర్విస్తే దెబ్బతింటావు. అర్థమవుతుందా? చిన్న దేశాన్ని పెద్ద దేశం, రష్యా భూభాగం ఎంత పెద్దదో తెలుసా అండి? ఆఫ్టర్ చైనా తర్వాత అదే పెద్దది భూభాగం. జనాభాలో ఒకవేళ తక్కువైనా చదవండి. అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను, ఆ రోజుల్లోనే యంత్రాలు తయారు చేశారండి, చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. ఎక్కడ ఉంచాడు అవి? దుర్గం అంటే ఎత్తైన కోట ఉంటది కదా పైన, అక్కడ ఉంచాడు. అంటే ఎవరైనా దూరం నుంచి వస్తుంటే వాళ్ళకి వేయడానికి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. బాగా గమనించండి, అతడు ఎన్ని రోజులైతే దేవుడితో ఉన్నాడో అసలు ఆశ్చర్యకరంగా దేవుడే సహాయం చేశాడు. దేవునితో ఉన్న రోజులు దేవుడు సహాయం చేశాడు. ఎలాగంటే ఆశ్చర్యకరంగా ఎదిగాడు. 16 సంవత్సరాల బాలుడు యుద్ధం ఏం చేయగలడు? ప్లాన్ ఏమి ఇవ్వగలడు? తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? కేవలం దేవుడే. 16 సంవత్సరాల వాడు ఇల్లు నడపగలడా? వాడే ఇంకా సరిగ్గా డ్రెస్ చేసుకునేకి రాదు, వానికి సరిగ్గా మాట్లాడేకి రాదు. అలాంటి వాడు దేశాలు గెలుస్తున్నాడంటే వెనకాల వృద్ధుడైన దేవుడున్నాడు, జ్ఞానం కలిగిన దేవుడున్నాడు. నేను ఉన్నాను, నువ్వు నిలబడన్నాడు. అంతే. దేవుడే యుద్ధం చేశాడు, దేవుడే సకలాన్ని చేశాడు, తన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి పెట్టాడు. ఆశ్చర్యకరమైన సహాయం అంటండి అది.
అయితే అని రాబడి 16వ వచనంలో. ఇదే ఇంపార్టెంట్, అవునా? ఇది ప్రతి ఒక్కరిలో మైనస్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఆ మైనస్ ని మనం పోగొట్టుకోవాలా? మనం ఎదగకపోవడానికి, ఆత్మీయ స్థితిలో ఎదగకపోవడానికి భౌతికంగా నేను ఏమాత్రం కూడా చెప్పనండి. అన్నము వస్త్రం ఉందా చాలు, అంతే. బైబిల్ చెప్పింది అంతే, నేను అంతకన్నా మించి చెప్పను. నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, పొలాలు కొంటావు, విమానాలు కొంటావు, ఇల్లులు కడతావు, అది బైబిల్ చెప్పలేదు, నేను చెప్పను. వాటిని చెప్పమంది బైబిల్. కేవలం నీకు ఉన్నదంతా కూడా దేవుని కొరకే ఖర్చు పెట్టడానికి నువ్వు బ్రతకాలి, దేవుని దగ్గరికి రావాలని చెప్తుందే కానీ నువ్వు అది పొందుకుంటావు ఇది పొందుకుంటావు బైబిల్ ఎప్పుడు చెప్పదు. నేను అలాంటి మాటలు చెప్పడం కూడా ప్రయత్నం చేయను. కనుక ఇది ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, న్యూ టెస్టిమెంట్ వేరు. అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎంతగా ఎదిగాడో అంతగా అతను ధనవంతుడు. ఏ విషయములో? యేసుక్రీస్తు ధనవంతుడా దరిద్రుడా? మరి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదన్నాడు. అతని డ్రెస్సు కోసం మిగతా వారు చీట్లు వేసుకున్నారు, తనకు డ్రెస్సు కూడా సరిగా లేవు. అతను ఎవరింట్లో పుట్టాడు? ఆ పూటకి పని చేసుకుంటే ఆ పూటకి వాళ్ళకి భోజనం దొరుకుతుంది, అలాంటి ఇంట్లో పుట్టాడు. కనీసం దేవునికి బలి ఘనంగా ఇవ్వడానికి కూడా చెప్పండి. ఇప్పుడు మా పాప మెచ్యూర్ అయింది. 40,000 పెట్టి 30,000 పెట్టి అందరికి భోజనాలు పెట్టి పెద్ద ఘనంగా చేయాలంటే మా దగ్గర స్తోమత లేదు. అదే డబ్బున్న వారి దగ్గర అయితే స్తోమత ఉంటుంది కదా. యేసుక్రీస్తు విషయం కూడా అట్లే ఉంది. ఏముంది? యేసుక్రీస్తు విషయం కూడా ఎట్లుంది? వాళ్ళ అమ్మ నాన్నగారు గువ్వలు కొనడానికి కూడా డబ్బులు లేవు. అవి ఎవరో వచ్చి జ్ఞానులు ఇచ్చారు. ఎవరిచ్చారు? జ్ఞానులు ఇచ్చారు. ఆయన ఐగుప్తులో 2 సంవత్సరాల వరకు అక్కడ ఉండాలి కదా దాదాపుగా. దేవుడు ఆ కాలానికి వాళ్ళకి ఏం కావాలో సహాయం చేసుకుంటూ వచ్చాడు. అనుదిన ఆహారం కోరమన్నాడు కానీ దేవుడు అన్ని దినాల ఆహారం కోరమని లేదు. దేవుడు నువ్వు చచ్చేదాకా అనుదిన ఆహారం కోరంతే, అన్ని దినాల ఆహారం కోరొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పూటకి ఎవరైనా ఆకలి కొని వస్తే వాళ్ళకి ఆహారం పెట్టమన్నాడు, అన్ని దినాలు పెట్టమని లేదు దేవుడు. అర్థమవుతుంది అనుకుంటా. కనుక మన ఆలోచన ఎప్పుడైతే లోకం వైపు, డబ్బు వైపు, ఆస్తుల వైపు, ఈ బంగ్లాల వైపు, ఇండ్ల వైపు, ఈ లోకం వైపు పోతుందో సడలింపబడుతుంది భక్తి. భక్తి ఏమవుతుంది? మిస్ అవుతుంది. కాలు జారుతుందండి. ఏమంటారు దాన్ని? పాస్ మీద కాలు పెడితే ఏమవుతుంది? అరంగ అవుతుంది. అందుకే ఆ వైపు మనం వెళ్ళకూడదు, ఆ వైపు ఆలోచించకూడదు అన్నదే బైబిల్ ఉద్దేశం భౌతికంగా. రైట్. అయితే ఏం జరిగిందో చూద్దామండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత, ఎవరైనా కూడా బాగా స్థిరపడిన తర్వాతేనండి ఓవర్ యాక్షన్ చేస్తారు. బాగా స్థిరపడతారు కదా. నాకేం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని తింటే కరిగిపోనంతుంది. 10 తరాల వరకు రోజుకు 5,000 సంపాదిస్తా, రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తా, నాకేం అని అహంకారం లోపల వస్తుంది డబ్బు చూస్తూ ఉంటే. అయితే ఎప్పుడైతే స్థిరపడ్డాడో తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇది మ్యాటర్. ఉజ్జియా గర్వం, మనస్సున గర్వించాడంటే. బాగా స్థిరపడిపోయిన తర్వాత అండి, బాగా డబ్బు వచ్చేటప్పుడు అండి, అంతకుముందు దేవుని దగ్గరికి వచ్చేట్లాగా మనం రామ్ వస్తామా? అంతకుముందు దేవుని దగ్గరికి ఎలా పరిగెడుతుంటామో ప్రార్థనలకి అట్లా పరిగెత్తాం. బ్రదర్ పలానా చోటికి మనం ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలంటే నేను రాలేను. పలానా చోటికి మీరు ప్రార్థనకు వెళ్ళాలంటే నేను బిజీ. దేవుని పని కంటే మనము బిజీ అవుతున్నాము అంటే ఆ మొదటి స్థాయికి పోగొట్టుకున్నాము అని అర్థం. ఇంకా ఎక్కువై ఉండాలా. ఒకవేళ మొదట అది లేకపోయి ఉంటే దానికత వేరవుతుంది.
మొదట పెట్టుకున్న తర్వాత మనం మానేస్తున్నామంటే నువ్వు ఎక్కడో సంథింగ్ రాంగ్ పరిగెడుతున్నావు. మనసున్న గర్వించి మనం బ్రతకాల్సింది కేవలం వాక్యం కోసం మాత్రమే. ఇది నిశ్చయముగా మీ జీవితాల్లో నిర్ణయం తీసుకుంటేనే మీరు సరైన ట్రాక్ మీదకి వచ్చి పడతారు. లేకపోతే కష్టము అని నేను ఇక్కడ వింటున్న వారికి, వీడియో వినబోయే వారికి, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న విషయం, మీరు వెనుకంజి వేసే కొద్దీ మిమ్మల్ని లోకం దగ్గర చేసుకొని మిమ్మల్ని మోసం చేస్తుంది. అవునా లేదా? ఏం చేస్తుంది? మీరు దేవుని వాక్యానికి దూరం అయ్యే కొద్దీ మీరు దేవుడు ఎప్పుడైతే దేవునికి ఇంతకుముందు దగ్గరగా ఉండి ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్న వెలుగు, ఆ రాపిడి, ఆ యొక్క వెచ్చదనం మీకు వస్తూ ఉండిండేది. ఎప్పుడు దేవునితో ఉంటే ఆ ఉజ్జీవము, ఆ లోపలున్న ఆ దేవుని కోసం బ్రతకాలన్న తాపాత్రయము, పౌరుషము అది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది పోగొట్టుకుంటారో దూరం అయ్యే కొద్దీ దేవుడు కూడా దూరం అవుతాడు. అయస్కాంతానికి మరో అయస్కాంతం లేదా ఇనుము దూరం అయ్యే కొద్దీ, దగ్గర నుంచి దూరం అయ్యే కొద్దీ దాని ఆకర్షణ శాతం తగ్గిపోతా వస్తుంది. మీకు తెలుసో లేదో? దేవుడు పెద్ద అయస్కాంతం, నీవు ఇనుము లేదా అయస్కాంతం చిన్నది. ఈ రెండు ఇప్పుడు 100% ఆకర్షించుకుంటున్నాయి, దగ్గరున్నాయి కాబట్టి. కొంచెం దూరం అయితే 90% ఆకర్షణ మాత్రమే ఉంది, 10% ఆకర్షణ కోల్పోయింది. 80%, 70, 60, 50, 40, 30, 20, 10, 0 పడిపోయా. ఆకర్షణ ఎప్పుడైతే ఒక దాని నుండి పోగొట్టుకుంటుందో అది పడిపోతుంది. ఆకర్షణ ఉన్నంత వరకే అది ఎంతసేపు గాల్లో దీనితో పాటు శూన్యంలో వేలాడగలదు. ఎందుకంటే అది ఆకర్షిస్తుంది గనక. ఆకర్షణ ఎప్పుడైతే దూరమవుతూ వస్తున్నప్పుడు ఇక పాపంలో పడిపోవడమే నీ జీవితం. నెక్స్ట్ అడుగడుగున మాటలో పాపం వస్తుంది, అడుగడుగున ముక్కు మీద కోపం వస్తుంది, అడుగడుగున నాకు వాడు సరిపోడు వీడు సరిపోడు అంటావు, అడుగడుగున తగ్గింపు గుణం నీకు రాదు, అడుగడుగున వాక్యం చదివే స్వభావం రాదు, దేవుని సువార్త ప్రకటించే స్వభావం రాదు. హృదయములో గర్వం మొదలవుతుంది. వానికి నేను తల వంచాలా, వానికి నేను నమస్కారం చేయాలా, వాని మాట నేను వినాలా అని లోపల మనస్సులో నీకు తెలియకుండానే గర్వం ఆరంభమవుతుంది. అది నీ పతనం ఆరంభమైంది. మీకు తెలియదు అది. మీకంటే చాలా తెలివితేటలు కలిగినది ఈ లోకం, ఈ లోకపు శక్తి.